ఇరాన్ పై అమెరికా మరోసారి విరుచుకుపడింది. అమెరికా దళాలు వరుసగా రెండో రోజు రాత్రి ప్రతీకార దాడులు జరిపాయి. ఇరాన్ పై వైమానిక దాడులను కంటిన్యూ చేశాయి. 2 రోజుల క్రితం హార్ముజ్ లో చమురు ట్యాంకర్ పై ఇరాన్ జరిపిన దాడికి సమాధానంగా తాము ఈ తాజాగా దాడులు చేసినట్టుగా అమెరికా రక్షణ శాఖ ప్రకటించింది. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇవాళ తెల్లవారుజామున అమెరికా దళాలు ఇరాన్లోని మరికొన్ని సైనిక స్థావరాలపై వైమానిక దాడులు జరిపాయి. తాజా దాడుల్లో ఇరాన్కు చెందిన సైనిక నిఘా వ్యవస్థలు, కమ్యూనికేషన్ నెట్వర్క్స్, వైమానిక రక్షణ కేంద్రాలు, డ్రోన్ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్నట్లుగా అమెరికా వెల్లడించింది. హార్మోజ్ జలసంధిలో పనామా, సింగపూర్ పతాకాలతో వెళ్తున్న నౌకలపై ఇరాన్ డ్రోన్ దాడులు చేయడంతో ఈ ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఇక తాజా పరిణామాలపై ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న శాంతి చర్చలను ఈ తాజా ఘర్షణలు దెబ్బతీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.